నమస్తే. దయచేసి ఆర్ఎంపీలు పిఎంపీలకు సంబంధించిన ఒక ఇంపార్టెంట్ న్యూస్ ప్రజలందరికీ తెలియాలనే ఉద్దేశంతో వీడియో చేస్తూ ఉన్నా. ఐఎంఏ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అండ్ డిఎంహెచ్ఓ గారు అంటే ఈరోజు ఒక వార్త ఇప్పుడు చూసిన కాబట్టి ఈ నైట్లో మాట్లాడాల్సి వస్తున్నది. ఈ ఐఎంఏ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆర్ఎంపీ పిఎంపీల మీద దాడులు చేసి వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని లోపలేటటువంటి ఆలోచనలతోటి ఒక కార్పొరేటు హాస్పిటల్స్ అనుసంధానంగా జరుగుతున్నట్టు కనబడుతూ ఉన్నాయి. ఎందుకు చెప్పాలంటే ఇవాళ ఆర్ఎంపీలు పిఎల్ చేసిన తప్పేంటండి? గ్రామాలలో పేదలు నిరుపేదలకు వాళ్ళ వైద్యుడు ఎవరంటే ఆర్ఎంపీ పిఎంపీ. కరోనా టైంలో కానీ ఇంకా వేరే టైంలో కానీ వాళ్ళ ప్రాణాలు అడ్డేసి ప్రజల ప్రాణాలు కాబట్టి ఆర్ఎంపీ పిఎంపీలు. మరి అటువంటి ఆర్ఎంపీల మీద పిఎంపీల మీద ఎందుకు దాడులు చేస్తూ ఉన్నారు? ఎందుకు వాళ్ళ హాస్పిటల్ ముయ్యాలని ప్లాన్ చేస్తూ ఉన్నారు? నిజంగా ఈ ప్రభుత్వానికి ఆర్ఎంపీలు పిఎంపీలు అవసరం లేదు అనుకుంటే ఫస్ట్ మీరు దాడులు ఆపండి, తక్షణం ఆపండి. ఆపి ఫస్ట్ మీరు ప్రతి గ్రామానికి ఒక ఎంబీబీఎస్ డాక్టర్ నుంచండి. ఎంబీబీఎస్ డాక్టర్ నుంచి వైద్యాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురండి. ఫస్ట్ అది చేసిన తర్వాత ఆర్ఎంపీల పిఎంపీల వ్యవస్థను రద్దు చేయండి. అంతేగాని మీరు ఇవన్నీ చేయకుండా ఏదో వాళ్ళు సూదులు ఇస్తున్నారు, ఇంజక్షన్లు ఇస్తున్నారు, ఐఎంఏ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నటువంటి ఒక సాకు చూపెట్టి వాళ్ళ మీద దాడులు చేసి వాళ్ళ హాస్పిటల్స్ అంటే ఫస్ట్ ఎయిడ్ సెంటర్లు మూసేసి వాళ్ళ మీద కేసులు పెట్టి లోపల వేయడం ఎంతవరకు సబబు చెప్పండి? దయచేసి గవర్నమెంట్కి, ప్రభుత్వానికి ఒక కామన్ మ్యాన్గా ఒక రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, పేదోడి వైద్యాన్ని దూరం చేయకండి. ఇవాళ 100 రూపాయలతోటి ఈ విలేజ్లో మాకు 100 రూపాయలతోటి తలనొప్పికో జ్వరంకో మందులు ఇస్తే మీరు ఇవి బంద్ చేసిరు అనుకోండి, నిజామాబాద్కో నందిపేటకో ఎక్కడికో వేలంటే అక్కడ కనీసం ఈ తలనొప్పికైనా బ్లడ్ టెస్ట్, ఆ టెస్ట్, స్కానింగ్ అంటే ఒక 10,000 రూపాయలు అవుతున్నాయి. 100 రూపాయల వైద్యానికి 1000 రూపాయలు పెట్టేటటువంటి పరిస్థితి మీ వల్ల వచ్చే అవకాశం ఉంది. డబ్బు లేనోడు ఇక్కడ చచ్చిపోవాలనా? చెప్పండి, మీరే ఆలోచించండి. డిఎంహెచ్ఓ గారు దయచేసి చెప్తా ఉన్నాం, ఒక కామన్ మ్యాన్గా, ఒక ప్రజలుగా మీరు ఏదైనా ఇప్పుడు వైఎస్ఆర్ ఉన్నప్పుడు ఒక ప్లాన్ చేసిండు. ఆర్ఎంపీలకు పిఎం ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి సర్టిఫికెట్లు ఇద్దామని ఆలోచన చేసిండు. అంతలోనే చనిపోవడం జరిగింది. అటువంటి ప్లాన్ చేయండి. కానీ ఆర్ఎంపీలకు పిల్లలు మీరు ట్రైనింగ్ ఇవ్వండి. ఎట్లా మెడిసిన్ చేయాలా, ఏం చేయాలని ఒక ఆలోచన విధానం ఒకటి పర్ఫెక్ట్ ఒక రూపకల్పన చేయండి. అంతేగాని దయచేసి తక్షణమే ఆర్ఎంపీల మీద పిఎంపీల మీద దాడులు అనేటివి ఆపాలని ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. లేదు ఆర్ఎంపీల పిఎల్ వ్యవస్థ మొత్తం తీయాలనుకుంటే ఫస్ట్ మీరు ప్రతి గ్రామానికి ఒక ఎంబీబీఎస్ డాక్టర్ ఉచిత వైద్యాన్ని ఇవ్వండి. అరే మీ ప్రాథమిక కేంద్రాలకు పోతే కనీసం ఈ ఫస్ట్ ఎయిడ్ చేసుకోవడానికి ఐడిన్ దొరకకొచ్చింది. టాబ్లెట్లు అది పారాసిటమాల్ కూడా కరువు ఉంది. మరి అంత అధ్వానంగా ప్రభుత్వ వైద్యశాల నుంచి మీరు అవి పట్టించుకోకుండా ప్రజలకు వైద్య సదుపాయాలు కల్పించకుండా పాపంగా ఆర్ఎంపీల పిఎంపీల మీద దాడులు చేయడం ఏంటంటే నాకు అర్థం కాదు. దాంట్లో చూసిన వర్ణి మండలం బోధ మండలం అరెస్ట్ ఎవరి మీద కేసులు అయినాయంట. దయచేసి తక్షణమే డిఎంహెచ్ఓ గారు, ఐఎంఏ ఈ యొక్క ఏదైతే మీరు దాడులు చేస్తూ ఉన్నారో ఆలోచన ఉందో ఇవి తక్షణం ఆపండి. లేని పక్షంలో ప్రజలు చాలా ఇబ్బందుల పాలవుతారు. ప్రజలకు ఆరోగ్య విషయంలో ఎటువంటి సమస్యలు వచ్చినా తర్వాత ఆరోగ్య విషయంలో ఎవరైనా ఇబ్బంది పడి ప్రాణాలకు హాని జరిగినా ఖచ్చితంగా ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుంది. కాబట్టి తక్షణమే ఈ ఐఎంఏ తర్వాత డిఎంహెచ్ఓ గారి దాడులు ఆపాలని ఒక కామన్ మ్యాన్గా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ.